మనీష్ విజయ్ ఈయన జార్ఖండ్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జిఎస్టీ విభాగంలో అడిషనల్ కమిషనర్గా చేస్తున్నారు. అడిషనల్ కమిషనర్గా చేస్తున్నటువంటి ఈ మనీష్ విజయ్ గారు మొన్న 4 రోజులు సెలవు పెట్టారు. 4 రోజులు సెలవు పెట్టిన తర్వాత కూడా ఆయన రాలేదని తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎర్నాకుళంలో ఉన్నటువంటి తన క్వార్టర్స్కి వెళ్ళినటువంటి ఫ్రెండ్స్కి తలుపులు తీయగానే దుర్వాసన వచ్చిందంట. దుర్వాసన వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి ఈ అడిషనల్ మనీష్ విజయ్ గారు అలాగే ఆయన చెల్లెలు శాలిని గారు ఒక రూమ్లో ఉరేసుకొని వేలాడుతూ కనబడ్డారు. మరొక గదిలో వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉన్నారు. ఆమెకి తెల్లని వస్త్రం అయితే కప్పారు. దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. వాళ్ళు విపరీతంగా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే అక్కడ స్మెల్ కూడా భరించలేకపోయారు. వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఈ 3 మృతదేహాలను అయితే తీసుకెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ నుంచి పరీక్ష వచ్చిన తర్వాత ఏంటనేది చూపుతామన్నారు. కానీ కమిషనర్ గారు చెబుతున్నటువంటి మాటలు చూస్తే ఇది కొద్ది రోజుల క్రితమే, అంటే 1 రోజు 2 రోజులు అయ్యింది, 2 రోజులు లేదా 3 రోజులు అయ్యి ఉంటుంది. ఏదైనా 50-60 అవర్స్ లోపే వీళ్ళైతే చనిపోవడం జరిగింది అంటూ ఆయన అయితే ప్రాథమిక విచారణలో ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తెలియరాలేదు. వీళ్ళు జార్ఖండ్కి చెందినటువంటి వీళ్ళ సొంత రాష్ట్రం జార్ఖండ్. ఈ మనీష్ విజయ్ గారిది సొంత రాష్ట్రం, ఆయనది జార్ఖండ్. అయితే మొట్టమొదటిసారిగా ఈ మనీష్ విజయ్ గారు కోలీకోడ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత ఈ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఈ జిఎస్టీ విభాగానికి బదిలీ అయ్యారు. అయితే ఈయన సోదరి శాలిని ఎవరున్నారు, ఈమె జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొదటి ర్యాంక్ వచ్చారు. ఈమె ఆ పరీక్షలో గతంసారి వచ్చినప్పుడు ఈ పరీక్షలో కొన్ని అవకతవకలు జరిగాయంట. ఈ అవకతవకలు జరిగిన విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈ కోర్టులో కేసు విషయంలోనే 4 రోజులు సెలవులు పెట్టారంట ఈయన విజయ్ మనీష్ గారు. ఈ జార్ఖండ్ కోర్టుకి వెళ్ళి రావడానికి 4 రోజుల సమయం కావాలంటే అక్కడ ఆయనకి సెలవులు అయితే మంజూరయ్యాయి. అయితే ఇప్పుడు దీన్ని ఎవరైనా చంపారా వీళ్ళని, లేకపోతే ఈ యొక్క కేసు విషయంలో అంటే వాళ్ళు మానసిక క్షోభ లేదంటే పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయంలోనైతే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి 3 కూడా చనిపోవడం ఇప్పుడు కొచ్చిలోనైతే పెద్ద సంచలనమైంది, తీవ్ర సంచలనమైంది. పోలీసులు కూడా ఏమైనా హంతకులు ఏమైనా రావడం కానీ, లేకపోతే ఏమైనా క్లూ వదలడం కానీ ఏదైనా చేశారా, లేకపోతే మానసిక క్షోభని అనుభవించలేక, అంటే బయట పరువు పోయింది మనది ఇంత చేసినా కూడా, ఫస్ట్ ర్యాంకులో వచ్చినా కూడా ఈ విధంగా వచ్చింది, అవకతవకలు జరిగాయి, కాపీ కొట్టి లేకపోతే పేపర్ లీక్ జరిగింది, అందుకే ఫస్ట్ క్లాస్లో రావడం జరిగింది ఈ శాలిని అనే తన సోదరి. ఈ విషయంలో ఆమెకైతే ఆ కేసు నడుస్తుండడంతో ఆ అవమానాన్ని భరించలేక వీళ్ళు 3 కూడా చనిపోయి ఉండొచ్చు అనేది కూడా ఆలోచిస్తున్నారు. అయితే పోలీసులకి ఒక లెటర్ దొరికింది. నేను చనిపోతున్నట్లు నా సోదరికి, విదేశాల్లో ఉన్నటువంటి నా సోదరికి మాత్రం ఫోన్ చేసి చెప్పండి, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదంటూ ఒక లెటర్ మాత్రం పోలీసులకి దొరికింది. ఆవిడకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడ కూడా ఇప్పుడు బయలుదేరి రావడం అయితే జరుగుతోంది.